శివరాత్రి పర్వదినం గురించి మరొకసారి మీ మాటల్లో. శివరాత్రి నాడు ఉపవాసం చాలా విశేషం. ఎవరు ఉండగలరు, ఎవరు ఉండలేరు అనేది ఆలోచించుకుని చెయ్యండి. మీకు డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏదైనా అనారోగ్యం ఉన్నా, మీరు మందులు వేసుకునే వాళ్ళైనా, అసిడిటీ ఉన్నా ఉపవాసం జోలికి పోకండి. సింపుల్ ఉపవాసం ఏంటంటే నోరు కట్టడి చేసి మాట్లాడకుండా ఓన్లీ శివ అంటూ ఉండండి. ఆ ఉపవాసం చేయొచ్చు. బాలింతలు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వృద్ధులు, చిన్న వయసు వాళ్ళు, గర్భవతులు, ఓపిక చాలని వాళ్ళు ఈ శివనామస్మరణ ఉపవాసాన్ని చేసుకోండి. అన్న ఉపవాసాన్ని మానేసి అది చేయొద్దు. ఇది మీకు కావాల్సింది ఏదో తీసుకోండి. ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు స్వల్పంగా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఈ చిలకడ దుంపలు లాంటివి తీసుకోవచ్చు ఉడకబెట్టి, పళ్ళు తీసుకోవచ్చు, పళ్ళ రసాలు తీసుకోవచ్చు. మజ్జిగ తాగచ్చా అని చాలామంది అడుగుతారు. సాధారణంగా మజ్జిగ మనం అన్నానికి అనుపానంగా వాడుకుంటాం కదా, ఏమన్నా అన్నాధరువు మనకి. అందుకని మజ్జిగ కొన్ని ప్రాంతాల్లో పనికిరాదని చెప్తారు. కానీ వేడి చేసే తత్వం కలిగి ఉండే వ్యక్తులు, తొందరగా వేడి చేసే వాతావరణాల్లో మజ్జిగ చాలా సహజంగా ఉపవాస దీక్షలో పనికొస్తుంది. దాన్ని పల్చం చేస్తాం కాబట్టి తీసుకోవచ్చు. ఎదుబెరటలో తీసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, పిండి పులిహార లాంటివి చేసుకోవచ్చు. రుచి కంటే ఏదైనా ఆ సమయానికి ఒక పదార్థం అన్న ఆలోచన పెట్టుకోండి. అన్ని రకాల పళ్ళ ముక్కలు అవి ఏమన్నా తీసుకోవచ్చు. ఎవరికైనా పెట్టి తినడానికి ప్రిఫర్ చేయండి. మనమే తినేయకుండా ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఉపవాసం ఉన్నారు, వాళ్ళకు కూడా 2 పళ్ళు ఇవ్వండి. వాళ్ళకు కూడా ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు ఇవ్వండి. వాళ్ళకి ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి. ఇలా ఏదైనా తీసుకోవచ్చు. శివనామస్మరణ చాలా ముఖ్యం. ఈ రోజున మీరు ఎంత చేస్తే అన్ని కోట్ల కొద్దీ ఫలితాన్ని అన్ని కోట్రెట్లు అవుతుందన్నమాట. సంవత్సరం అంతా చేసిన శివారాధన ఒక్క శివరాత్రి ఆరాధనతో సమానము అని చెప్తారు. అంతే, నువ్వు ఏడాదంతా చేయకపోయినా పర్వాలేదు, ఈ ఒక్కరోజు చెయ్యని అర్థం తీసుకోవద్దు. మీరు ఏడాదంతా ఎంతో కొంత చేసుకుంటూనే ఉంటారు. ఇది చేస్తే ఇంకో ఏడాది మీకు ప్లస్ అవుతుంది. అవును, గ్రహస్థితుల్లో మార్పు వస్తుంది దీనివల్ల, శివారాధన వల్ల. మీ అలవాట్లు, మీ ఇళ్లల్లో పద్ధతులు, మీ సమీప దేవాలయ విధానాలు, మీ ప్రాంతపు ఆచారాలు ఏమున్నాయో వాటిని పాటించండి. శివారాధన అత్యంత ఫలప్రదమైంది. శివుడు ఐశ్వర్యకారకుడు, మోక్షకారకుడు 2 చెప్తారు. ఈయన్ని పట్టించుకోవటం, ఆయన్ని ఒప్పించటం సులువుగా ఆయన మనకు వశంవదుడవుతాడని చెప్పబడుతుంది. పెద్దవాళ్ళంతా చెప్తారు ఆ మాట. పురాణాల్లో తొందరగా సులభంగా వచ్చేస్తాడు శివుడు అని చెప్తారు. మీ మనసు ఆయన వైపుకి తిరిగితే ఆ మనసు తెలిసి మన దగ్గరకు వచ్చేస్తాడు. ఒట్టి నోటితో అంటాం కాకుండా లోపల నుంచి ప్రార్థన చేయండి. ఏవైనా దానం చేసుకోవచ్చు శివరాత్రి నాడు. మీరు పళ్ళు, కాయలు, పువ్వులు, బిల్వదళాలు, తర్వాత మీ దగ్గర ఏదైనా పురాతన కాలం నుంచి కాశీ నుంచి తెచ్చిపెట్టిన గంగాజలం ఉంటే గంగాజలం ఎత్తే ఎవరికైనా ఇవ్వండి. అది కూడా అద్భుతమైన దానం. వస్త్రాలు ఇవ్వచ్చు. ఏవైనా దానం చేయొచ్చు, మంచిది. బ్రాహ్మణులకి ఎవరికైనా మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఈ రోజున ఇవ్వచ్చు. ఏదైనా నోవు పట్టుకోదలుచుకున్న వాళ్ళు శివరాత్రి నాడు నోవులు పట్టుకుంటారు. ఓకే, రథసప్తమి కానీ శివరాత్రికి కానీ అంటారు. శివరాత్రి కూడా పట్టుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఇంకా మూఢం ఉంది. శివరాత్రి తర్వాత మూఢం వెళ్తుంది. అవును, కాబట్టి ఒకసారి మీ పురోహితుడిని లేదా మీ అత్తగారిని సంప్రదించి ఈ నోములు వ్యవహారంలోకి దిగండి. ఇప్పుడు ఇందులో కూడా శివరాత్రి మనం ఉపవాసము, జాగరణ అంటామా. జాగరణ అంటే పూర్వం ఏం చేసేవాళ్ళు, తెల్లవారులు మెలకుగా ఉండటానికి ఒక టికెట్ మీద 2 సినిమాలు అలా వేసేవాళ్ళు. భక్తి రస ప్రధానమైన సినిమా ఏదైనా చూడొచ్చు. శుభ్రంగా ఏ గురుగారు బోళ్ళని ప్రవచనాలు ఉన్నాయి. మా కథలు కూడా మీరు వినొచ్చు. నాయనార్ల గాథలు ఉన్నాయి, చక్కగా అవి వినొచ్చు. దేవాలయాల ప్రశస్తిని గురించి చెప్పిన వీడియోలు ఉన్నాయి, అవి వినొచ్చు. జాగరణ చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది. అందరూ తెల్లవారేదాకా ఉండలేకపోతారు. కనీసం లింగోద్భవ కాలం దాకా ఉండి, లింగోద్భవం తర్వాత తీర్థం ప్రసాదం పుచ్చుకొని పర్వాలేదు, కాస్త కొంచెం నడుము వాల్చిన ఏం కాకపోవచ్చు. కాకపోతే మరి మంచాల మీద పడుకోకుండా కాస్త ఏ సోఫాలోనో ఏ కిందో నడుము వాల్చండి, ఫలితం బాగుంటుంది. ఏకశయ్యాగతులు కావటం, భార్యాభర్త అవి పనికిరావు. అలా కాకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విడవాలి అని ఒక ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. మర్నాడు ఉదయం మీరు మామూలుగా ఆరాధన చేసుకుని, దీపారాధన చేసేసుకుని ఇంట్లో భోజనం చేసేయచ్చు, టిఫిన్ చేయొచ్చు, ఇంకే తప్పు లేదు దానికి. ద్వాదశి లాంటి నియమం ఇక్కడ రాదు. తెల్లవారటమే. అలాగని తెల్లారగానే బయటికి ఎక్కడికో వెళ్ళి టిఫిన్ తినేసే పని మాత్రం చేయబోకండి. అది బాగుండదు అట్లాంటి పద్ధతి. మీరు ఇంట్లోనే దేవుడికి దీపం పెట్టుకుని ఏదైనా పండో ఫలమో నివేదన చేసుకుని ఇంట్లో చేసుకుని తినండి. అది
మీరు రాత్రి పగలల్లా ముందు రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ఈ బయట ఏదైనా తింటే ఆరోగ్యం కూడా చెడిపోతుంది. నాన్ వెజ్ తినచ్చా, ఇది ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. అవన్నీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నానండి, మీరు ఆలోచించుకోండి. ఈ తినచ్చా అని ఎప్పుడు అడుగుతాం మనం? తినకూడదేమో అని మనకి లోపల మనసులో ఉంటే అనిపించినప్పుడు. మీకు ఆ ప్రశ్న వస్తుంది కదా. అవునండి. మరి మీకు ఒక విజ్ఞత, మీకు లోపల ఒక ఉంటాడు కదా, ఒక ఆత్మారాముడు, ఆయన చెప్తాడు సమాధానం, చెయ్యొచ్చా చేయకూడదా అని. అవును. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని చేస్తారో మాంతారో మీదే చాయిస్, ఇవి చెప్పేవి కాదు, అంతే. ఆలోచించుకుని చేయాల్సిందే. మర్నాడు మామూలుగా మీరు భోజనం చేసేసేయచ్చు, ఇంకే తప్పు లేదు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.